హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి స్టాక్ మార్కెట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, అలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అసలు ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇంట్రడక్షన్ మాత్రం వీటి గురించి అయితే ఇస్తాను. వీటి గురించి నేను వీడియో కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఫ్రెండ్స్, మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ స్టాక్ మార్కెట్ సిరీస్ని మీరు ఏం చేస్తారు అంటే ఒక సిరీస్ లాగా అయితే మీరైతే చూడండి. సో అప్పుడే మీకు అర్థమవుద్ది, ఫుల్ క్లారిటీ అయితే స్టాక్ మార్కెట్ మీద అయితే వస్తుంది అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో లాస్ట్ వీడియో నేను ఒకటైతే చేశాను అనమాట, డైరెక్ట్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియోని అయితే చూడండి. సో దానికి దీనికి మీకు మనకి ఒక అనుబంధం అయితే ఉంటుంది అనమాట. సో అది తెలుసుకున్న తర్వాత మీరైతే ఈ వీడియోని అయితే చూడండి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో మేజర్గా అయితే ఒక 4-5 రకాల మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీస్ అయితే కనిపిస్తాయి. సో ఆ కేటగిరీస్ ఏంటో ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే తెలుసుకుందాం. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ ఇచ్చి నాకు లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి కంటెంట్ అయితే ఈ ఛానల్లో మనకైతే దొరుకుద్ది అనమాట. సో మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మనకి మ్యూచువల్ ఫండ్స్లో మేజర్గా మనకి ఒక 3 రకాల కేటగిరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏంటి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. సో మేజర్గా మనకి ఈ 3 కేటగిరీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ మూడిట్లోనే మ్యాక్సిమం అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్పర్ట్స్ కూడా ఏం చేస్తారంటే ఈ మూడింటినే చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే చూద్దాం. అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఈక్విటీ ఫండ్ని చూస్ చేసుకొని దాంట్లో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అప్పుడు ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకున్నాం కాబట్టి మన డబ్బులు మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాడనమాట. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మీరు బండగా గుర్తుపెట్టుకోండి, మీకు పెద్దగా ఆలోచించేయమాకండి, ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఓన్లీ స్టాక్స్లోనే మన డబ్బులు అనేది పెట్టుబడి పెట్టడం. సో క్లారిటీగా అయితే తెలుసుకోండి. సో అర్థమైంది కదా, ఈ సింపుల్గా అయితే మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు డబ్బులు పెడితే ఆ డబ్బుల్ని మన ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అసలు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ స్టాక్ మార్కెట్ కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బాండ్స్ కానీ లేకపోతే మన రోడ్లు వేస్తూ ఉంటారు కదా కాంట్రాక్ట్స్, అది సెంట్రల్ రైల్వేస్ కానీ ఇలా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బాండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ లేకపోతే ఇన్కమ్కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిపైన మన డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కేటగిరీస్ కొన్ని ఉంటాయి అన్నమాట. రైల్వేస్ కానీ లేకపోతే రోడ్డు కాంట్రాక్ట్స్ కానీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి ఏమేమి సంబంధించిన సెక్యూరిటీ బాండ్స్ కానీ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటిపైన మన డబ్బులు అనేవి తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీటి రెండింటి క్లారిటీ అయితే అర్థం చేసుకోండి. నెక్స్ట్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అసలు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. సో వీటి రెండింటిని మనం మేనేజ్ చేస్తూ రెండింటిపైన ఇన్వెస్ట్ చేసేదాన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటారనమాట. మనం రెండింటిల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, అటు స్టాక్స్లోను ఇటు గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీ బాండ్స్ వీటన్నిటిపైన మీరు రెండింటిని చూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి అయితే వెళ్ళిపోండి. సో మూడింటికి డిఫరెన్స్ అయితే నేనైతే క్లారిటీగా అయితే చెప్పాను, క్లారిటీగా చూడండి. సో అసలు మనం ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకోవాలి, వేటిలో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో చెప్తానమాట. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నారనుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి మన డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, మీ డబ్బులు అటు 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే స్టాక్స్ పడిపోయినా లెగిసినా కూడా ఆ రిస్క్ అనేది మీరే అనుభవించాలి.
ఇప్పుడు స్టాక్స్ పడిపోయినాయి అనుకోండి, మనం మ్యూచువల్ ఫండ్స్ లాస్లో ఉంటాం. సో అలాంటప్పుడు స్టాక్స్ పెరిగితే మనం ప్రాఫిట్లో ఉంటాం. సో మనకి 50-50 ఛాన్సెస్ అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డెడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే చూద్దాం. డెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను మీకు డెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి. ఈ డెడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బులు పెట్టారనుకోండి, ఎంచక్కా కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చోవచ్చు అనమాట. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బాండ్స్ అవన్నీ చెక్ చేసుకుని మీరు గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టారు కాబట్టి సో మీకు అంత రిస్క్ అయితే ఎక్కువ ఉండదు అనమాట. సో మీరు చాలా హ్యాపీగా అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఏ భయం లేకుండా అయితే ఉంటారు. ఇప్పుడు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే చూద్దాం. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి అలాగే డెడ్ మ్యూచువల్ ఫండ్స్లో అటు 50-50 ఛాన్సెస్ మీకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటారు. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనకి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంటర్మీడియట్గా ఉంటుంది, అటు కానీ ఇటు కానీ. సో మీకు అలాంటప్పుడు ఏముంటుంది, కొంచెం మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, మరీ లాస్లోకి అయితే వెళ్ళిపోరు, మరీ ప్రాఫిట్లోకి అయితే రారు. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది దీంట్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది, డెడ్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే తక్కువ ఉంటుంది అనమాట. సో హైబ్రిడ్లో వచ్చేపాటికి ఇంటర్మీడియట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూడింటికి మీకు డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో అయితే దొరికిద్ది. సో మీరైతే క్లారిటీగా అయితే వినండి, క్లారిటీగా ఒక బండ గుర్తు అయితే పెట్టుకోండి. మనం ఈక్విటీలో పెడుతున్నామా, లేకపోతే డెడ్లో పెడుతున్నామా, హైబ్రిడ్లో పెడుతున్నామా, ఈ మూడింటి గురించి చెప్పారు. వీటిని మేము ఎలా కనుక్కోవాలి అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. గ్రో యాప్ ఓపెన్ చేశారా అనుకోండి, ఓపెన్ చేస్తే మీకు మ్యాక్సిమం ఏం కనిపిస్తాయంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే కనిపిస్తాయి రికమెండెడ్లో. ఎందుకు అంటే మనం షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం మనకి గ్రో యాప్ అనేది ఒక డిమాట్ అకౌంట్ కాబట్టి స్టాక్స్కి సంబంధించినవన్నీ చూపించడానికి వాళ్ళైతే ట్రై చేస్తారనమాట. సో మనకి మీరు మేజర్గా మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే కనిపిస్తాయి. సో మరి డెడ్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎలా చూడాలి అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి అసలు డెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి సెర్చ్ చేయండి. సో కొంత లిస్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారు, ఆ డెడ్ మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఉన్న నేమ్ అనేది కరెక్ట్గా మీరు గ్రో యాప్లో అయితే సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయగానే మనకు అక్కడైతే వస్తుంది. ఒకటి క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఈక్విటీలో పెడుతున్నామా, డెడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నామా, హైబ్రిడ్లో పెడుతున్నామా, ఈ 3 కేటగిరీసే కాకుండా ఇంకా మనకి సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇంకా చాలా ఉంటాయి. కానీ మేజర్గా పాపులర్ అయిన ఫండ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ 3 కేటగిరీసే ఎక్కువ పాపులర్ అయ్యి మనకి అందరూ వాడుతూ ఉంటారనమాట. సో వీటిని మనం ఇప్పుడు గ్రో యాప్లో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీరు సపోజు నార్మల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడండి, నిప్పాన్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా ఈ ఫండ్. మీరు పైన ఉంటుంది చూడండి ఈక్విటీ ఫండ్ అని చెప్పేసి. సో ఆ ఈక్విటీ ఫండ్ మీరు ఎప్పుడైనా కూడా ఒక ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ నేమ్ అనేది కరెక్ట్గా అంటే చూడాలన్నమాట. కరెక్ట్గా చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు మీకు ఒక క్లారిటీ లేకపోతే ఎందులో పెడుతున్నామో కూడా తెలియదు అనుకుంటే కనుక మీకైతే డబ్బులు అయితే నష్టపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డెడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఆదిత్య బిర్లా గ్రూప్ అని చెప్పేసి ఒకటైతే కనిపిస్తుంది అనమాట. మీకు అక్కడ ఆ ఫండ్ పైనే ఉంటుంది, అది ఈక్విటీనా, డెడ్ మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే హైబ్రిడా అని. నెక్స్ట్ హైబ్రిడ్కి సంబంధించింది అయితే ఇక్కడైతే ఒకటి ఉందన్నమాట. చూడండి అక్కడ నేమ్ పైనే మీకైతే కనిపించేస్తుంది. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు క్లారిటీగా అయితే మెయింటైన్ చేయాలన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో మీరు పైన నేమ్ కరెక్ట్గా, ఇప్పుడు ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే నేమ్ అనేది కరెక్ట్గా చదివి దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరైతే దిగండి. సో మీకు తెలియకుండా అయితే దిగొద్దు అనమాట. మీరు ఆ మూడిటికి డిఫరెన్స్ అయితే చూసారనమాట. ఆ మూడింటికి డిఫరెన్స్ చూసిన తర్వాత ఎలా మీరు తెలుసుకోవాలో కూడా నేను గ్రో యాప్లో అయితే చూపించాను. మీకు ఏదన్నా ఒక డెడ్ మ్యూచువల్ ఫండ్, లేకపోతే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్, సొల్యూషన్స్కి సంబంధించిన ఫండ్స్ ఏమన్నా కావాలి ఈ గ్రో యాప్లో మనకు కనిపించట్లేదు అనుకుంటే కనుక మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఒకసారి అయితే డెడ్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా టైప్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ ఏమేమి వస్తున్నాయో ఆ ఫండ్స్ని ఎక్కడొచ్చి మీరైతే సెర్చ్ చేయండి. సో మీకు అయితే అక్కడ కనిపిస్తాయి అనమాట.
సో ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా క్లారిటీగా అయితే చెప్పానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరైతే మీ మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే చెప్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి అందరికీ తెలియాలి మ్యూచువల్ ఫండ్స్ గురించి అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చాలా కష్టపడి అయితే చేస్తున్నాను. కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో వచ్చే వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను.